దేవుని ముఖ కాంతి నీ మీద ప్రకాశించినప్పుడు ఆయన ముఖ కాంతిలో నీ రహస్య పాపములన్నీ బట్టబయలు చేయబడతాయి. ఎప్పుడైతే నీ పాపం బట్టబయలు అవుతుందో అప్పుడు గ్రహింపులోనికి వస్తావు. ప్రభు కన్నులకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు. నీ తల్లిదండ్రులకు, నీ అన్నదమ్ములకు, నీ కాపరికి మరుగు చేయగలవేమో, లేక నీ తండ్రి ఇంటి వారికి మరుగు చేయగలవేమో, గాని దేవుని కన్నులకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు. ఆయన కన్నులు సమస్తమును కూడా పరిశీలన చేస్తున్నాయి. ఒకటి, పాపము దేవుని ముఖమును మరుగు చేసేస్తుంది. రెండు, పాపము నీ మీద సాక్ష్యం చెప్పుద్ది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 12వ వచనం, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుతూ ఉన్నాయి. నీ పాపమే నీ మీద సాక్ష్యం పలుకుతుంది. సహోదరుడా, సహోదరి, కయ్యను, నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకోవా? నువ్వు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంటది.